మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిల్చుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ప్రియ దైవజనమా, ఆదిలో దేవుడు మానవుణ్ణి సృజించిన తరువాత మానవునికి అప్పగించిన 2 పనులలో ఒకటి కావలి కాయడం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మనము దీన్ని గమనించవచ్చు. మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ కావలి కాయుట అనేది దేనికి సాదృశ్యముగా ఉన్నదో ఈ దినం మనము ధ్యానించుకుందాము. మొదటగా చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొనియుందుననుకొనగా. ప్రియ దైవజనమా, ఈ వాక్యము ప్రకారము కావలి కాయుట అనేది కనిపెట్టుకుని ఉండడానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఏమి సెలవిస్తాడో అని మనము కనిపెట్టుకునే వారముగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. అతి ధన్యకరమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దినమెల్లా దేవుని కొరకు కనిపెట్టే వారముగా ఉండాలి. అనుదినము ఆయన ఏమి సెలవిస్తాడో అని ఆయన ఉపదేశము కొరకు కనిపెట్టుకునే వారముగా మనము ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ కావలి కాయుట అనేది విజ్ఞాపన చేయుటకు సాదృశ్యంగా ఉన్నది. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. అవును ప్రియ దైవజనమా, రే అయినా పగలైనా మౌనముగా ఉండక నిత్యము మనము విజ్ఞాపన చేసే వారముగా ఉండాలి అని ఇది మనకు తెలియజేస్తూ ఉంది. మన చుట్టూ ఉన్న నశించిపోతున్న అనేక ఆత్మల పట్ల భారము కలిగి వారి కొరకు మనము దేవుని సన్నిధిలో దీవారాత్రములు మొరపెట్టే వారముగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ కావలి కాయుట అనేది హెచ్చరిక చేయుటకు సాదృశ్యంగా ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవును ప్రియ దైవజనమా, మనము దేవుణ్ణి ఎరిగి ఉండడం మాత్రమే కాదు, కానీ మన చుట్టూ ఆయనను ఎరుగక ఇంకా ఆయనకు దూరంగా జీవిస్తున్న వారిని హెచ్చరించే వారముగా ఉండాలి. మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరినైనా మనము హెచ్చరించే వారముగా ఉండాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా మన సాక్ష్య జీవితము ద్వారా, మనము సువార్త చెప్పుట ద్వారా వారిని దేవుని యొద్దకు నడిపించే వారముగా ఉండాలి, వారిని హెచ్చరించే వారముగా ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, మన ఆత్మీయ యాత్రలో ఈ 3 లక్షణాలు ఒక విశ్వాసిగా మనము కలిగి ఉండాలని ఈ దినం ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతి కృప మనందరము కలిగి ఉండినట్లు దేవుడు మనందరికీ సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. నాయనా, మేము రే అయినా పగలైనా ప్రభువా విశ్రమించక తండ్రి కావలి కాసేవారముగా ఏ రీతిగా ఉండాలో ఈ దినం మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. దేవా, నీ ఉపదేశము కొరకు కనిపెట్టుతూ నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేస్తూ మా చుట్టూ ఉన్న వారిని హెచ్చరిస్తూ నీ వైపుకు నడిపించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ ప్రాంతంలోని వారిలో 30 మందిని చంపి సంసోను దోచుకొనెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.